హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ వర్షిని. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే, ఒంటికి చలవ చేసే హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు చూపిస్తానండి. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు రాగి పిండిని, ఇంకొక కప్పు పెసరపప్పుని తీసుకోవాలండి. ముందుగా రాగి పిండిని ఒక బౌల్లోకి తీసుకొని 2 కప్పుల వాటర్ పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. రాగి పిండికి బదులుగా రాగులను తీసుకున్నట్లయితే ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఒక కప్పు పెసరపప్పును తీసుకుని దోరగా వేయించాలి. రాగి పిండి ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో పెసరపప్పును కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలండి. తర్వాత పెసరపప్పును చల్లార్చి ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి మనం తీసుకున్న ఒక కప్పు రాగి పిండికి, ఒక కప్పు పెసరపప్పుకి 6 కప్పుల వాటర్ పోసి మరిగించాలి. వాటర్ మరుగుతున్నప్పుడు అందులో నానబెట్టిన పెసరపప్పును వేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించాలండి. పెసరపప్పు ఉడికిన తర్వాత అందులో రాగి పిండిని వేసి నెమ్మదిగా కలుపుతూ ఉడకనివ్వాలండి. అయితే మీకు ఇంకా పల్చగా కావాలి అనుకుంటే మాత్రం ఒక కప్పు వాటర్ ని ఎక్కువగా పోయండి. ఇది ఇలా ఉడికి దగ్గర పడిన తర్వాత టేస్ట్ కు తగినంత సాల్ట్ ని వేసుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత దీనిని స్టవ్ మీద నుండి దింపి పక్కన పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేయడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, పోపు గింజలు, 2 లేదా 3 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి వేయాలి. తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న అల్లంను వేసి కలపాలి. తర్వాత ఇందులో జీడిపప్పులు వేయాలండి. టేస్ట్ కోసం కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా వేగిన పోపుని ఉడికించి పెట్టుకున్న రాగి పప్పులో వేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్రేక్ఫాస్ట్ ని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే అండి. దీనిని బ్రేక్ఫాస్ట్ లాగానే కాకుండా షుగర్ ఉన్న వాళ్ళు, బరువు తగ్గాలనుకునే వారు లంచ్ లాగా గానీ, డిన్నర్ లాగా గానీ తీసుకోవచ్చండి. ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.